దంగల్ ఎప్పుడైంది, లాఠీ చార్జ్ ఎప్పుడైంది? పనికి రాకుండా ఏదో చూళ్ళేసి లాఠీ చార్జ్ చేయలేదు. ఫ్రైడే నమాజ్ తర్వాత దంగల్ అయింది, దంగల్ తర్వాత దంగల్ని కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్ అయింది. స్ట్రీట్ మార్చులు ఎందుకైతే ఫ్రైడే రోజే, పత్తర్లన్నీ ఏడికైనా వస్తాయి ఫ్రైడే రోజే. వ్యాండలిజం ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ నమాజ్ తర్వాత ఫ్రైడే రోజు. మనము ప్రార్థన కోసం పోతున్నామా లేకపోతే ప్రజలను పరేషాన్ చేయడానికి పోతున్నామా అని ఒక క్వశ్చన్ ఇవాళ వస్తుందా రాదా ఫ్రెండ్స్? నమాజ్ తర్వాత ప్రొటెస్ట్ క్యూ అవుతుంది? నమాజ్ తర్వాత గ్యాదరింగ్స్ ఎందుకు పెరుగుతాయి? ఏ దేవుడు చెప్పిండు అట్లా చేయమని? ఏ దేవుడు చెప్పడు, ఏ మతము చెప్పదు నాకు తెలిసి. అక్కడ నడుస్తుంది యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం రా. అన్అపాలజెటిక్ ఉంటాడు ఆయన, పిచ్చ క్లారిటీలు ఉంటాడు ఆయన. డైరెక్ట్గా గడపార దించేస్తాడు, ఇలయమలయని అడగడు ఆయన. కమ్యూనిటీకి కూడా సిగ్నల్ ఇచ్చేస్తారు, మీకు మస్జిద్లు ఉన్నాయి నమాజ్ చదువుకోనికే, ప్రార్థన చేసుకోనికే. అంతేగాని ఆడికైనా రాళ్ళు పడ్డా, ఆడికైనా రాజకీయాలు చేసినా మళ్ళీ ప్రార్థనా స్థలాలను కూడా గట్లనే ట్రీట్ చేయాల్సి వస్తుంది అని అన్న ఒక క్లియర్ కట్ మెసేజ్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మైనారిటీ ఖత్తరమే ఉన్నారని చెప్పి నరేటివ్ నడుపుతారు. ఇది మైనారిటీలో ఎట ఖత్తరమే ఉన్నారు నాకు ఒక మాట చెప్పు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది లా అండ్ ఆర్డర్కి కంట్రోల్ చేయడానికి నడుస్తున్న ప్రక్రియ. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. యూపీలో మళ్ళీ ఒక దంగల్. పోయి యూపీలో ఎందుకు పెట్టుకున్నారా? ఆడ ఉన్నది ఎవరో మీకు తెలుసు, దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. దంగల్ చేసిరానంటే మీ బద్దలు భాషింగాలు అయితే అని మీకు తెలుసు. మళ్ళీ తెలిసిన తర్వాత పంచాయతీ పెట్టుకోవడం అనేది మీ మూర్ఖత్వం. ఇప్పుడు ఐ లవ్ మా దేవుడు అని చెప్పి కొంతమంది మైనారిటీలు, ఎస్పెషల్లీ ముస్లింలు ఒక స్లోగన్ తీసుకొచ్చారు. ఈ స్లోగన్ ఎట్లయిపోయిందంటే ఒక కాంట్రవర్షియల్ ప్రొటెస్ట్ ఒక కాంట్రవర్షియల్ ప్రొటెస్ట్కి అది దారి తీసింది. మళ్ళీ ఇప్పుడు ఇది కేవలం ఒక స్లోగన్ అనన్నా లేకపోతే క్యాలిక్యులేటెడ్ నరేటివ్, ఒక యుద్ధం అనాలా, అంటే యుద్ధానికి చేడి చేసుడు అంటాం కదా మనం, పుల్లబెట్టుడు అంటాం కదా, అదనాలా అనేది అర్థమవుతలేదు. పోయి మీరు యూపీలో ఏదైతే పీస్ అండ్ హార్మోనీ ఉండేనో దాన్ని గెలకనికే ప్రయత్నం చేసిండ్రు. లా అండ్ ఆర్డర్ని ఏమంటారు, భంగం కలిగించే ప్రయత్నం చేసిండ్రు. అసలు ఏం జరిగింది అని అంటే September 4th, 2025కి ఐ లవ్ మొహమ్మద్ అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని వచ్చారు, బోర్డుల మీద పెట్టిండ్రు. ఎక్కడ పెట్టిండ్రు అని అంటే బరావాఫత్ ప్రొసెషన్లో ఇది పెట్టిండ్రు. September 9, 2025కి ఏమైంది, అనాథరైజ్డ్ డిస్ప్లేలు వచ్చినాయి. దాని తర్వాత ఫ్రైడే గ్యాదరింగ్ అయింది, వాట్సాప్ మొబిలైజేషన్ అయింది. ఇది మా ఫేత్ ఎక్స్ప్రెషన్ అని చెప్పిండ్రు. అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చేమో కేసులు బుక్ చేసారు, ఎక్సెట్రా. కేసులు ఎట్లా బుక్ చేస్తారు? మా దేవుని పేరు మేము పెట్టుకుంటాం, అందులో ప్రాబ్లం ఏమవుతుంది అని అన్నారు. మీ దేవుడు పేరు పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే సడన్గా బోర్డులు వచ్చేసి అనాథరైజ్డ్ బోర్డులు వచ్చినందుకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు అని చెప్పి యూపీ ప్రభుత్వం మాట్లాడుతుంది. అయితే ఈ బోర్డులు ఇన్ని రోజులు ఏంది సడన్గా ఎందుకు వచ్చినాయి అని అనేది మమ్మల్ని చేడ్చాడు చేసుడే కదా అని అన్న ప్రొవకేషన్ లెక్క కనిపిస్తుంది అని చెప్పి హిందూ సంఘాలు మాట్లాడుతున్నాయి. అట్లెట్లా అవుతుంది అని చెప్పి నువ్వు నిలదీస్తే మళ్ళా సంబళ్ళు కూడా అక్కడ కూడా జై శ్రీరామ్ అనే నినాదాలు ఇక మీకు తెలుసు. ఇక ఎట్లా జరిగినాయి, ఏం జరిగినాయి, జై శ్రీరామ్ అనేది ఒక వార్ స్లోగన్ అంట వాళ్ళకి. ఇక మీరు చూసిరే కదా ఇక దానికి. ఇక నేను డీటెయిల్గా దానిలో పోయి అనవసరంగా మాట్లాడదలుచుకోలేదు. అసలు మళ్ళా ఇప్పుడు ఇది ఏమైంది అని అంటే, ఈ దంగలు ఏమైంది అంటే ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత ఈ పంచాయతీ మళ్ళీ ఇంకొకసారి మొదలైంది. ఈ ఎమోషనల్ పిచ్చు, ఈ రియాటరిక్ స్పీచ్, అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క మొదలైంది. అయితే ఇలా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, దంగల్ ఎప్పుడైంది, లాఠీ చార్జ్ ఎప్పుడైంది? పనికి రాకుండా ఏదో చూళ్ళేసి లాఠీ చార్జ్ చేయలే. హైలైట్ ఏంటంటే ఫ్రైడే నమాజ్ తర్వాత, నమాజ్ కంటే ముందు కాదు, ఫ్రైడే నమాజ్ తర్వాత దంగల్ అయింది, దంగల్ తర్వాత దంగల్ని కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జ్ అయింది. కరెక్ట్గా చెప్పాలనంటే అంతమంది ఏడికైనా వచ్చేస్తారు ప్రేయర్ రోజు. స్ట్రీట్ మార్చులు ఎందుకైతే ఫ్రైడే రోజే, పత్తర్లన్నీ ఏడికైనా వస్తాయి ఫ్రైడే రోజే. వ్యాండలిజం ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ నమాజ్ తర్వాత ఫ్రైడే రోజు. ఈ బరేలీ September 19కి సుమారు 10 మంది పోలీసు వాళ్ళు 1700 మంది మీద కేసులు బుక్ చేసిర్రు. 39 మందిని డైరెక్ట్గా అరెస్ట్ చేసిర్రు. ఇది ఏమైంది రాబాయి అని చెప్పి మాట్లాడితే ఫ్రైడే ప్రేయర్ తర్వాతనే ఏంటంటే ప్లానింగ్ ఎప్పుడు అవుతుంది? మనము ప్రార్థన కోసం పోతున్నామా లేకపోతే ప్రజలను పరేషాన్ చేయడానికి పోతున్నామా అని ఒక క్వశ్చన్ ఇవాళ వస్తుందా రాదా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎవడు ఈ ప్యాటర్న్ తయారు చేస్తున్నాడు? ఇది ఇవాళ కొత్తగా మొదలు కాలే. నమాజ్ తర్వాత పత్తర్బాజీ క్యూ అవుతుంది, నమాజ్ తర్వాత ప్రొటెస్ట్ క్యూ అవుతుంది, నమాజ్ తర్వాత గ్యాదరింగ్స్ ఎందుకు పెరుగుతాయి? ఏ దేవుడు చెప్పిండు అట్లా చేయమని? ఏ దేవుడు చెప్పడు, ఏ మతము చెప్పదు నాకు తెలిసి. బట్ ఎందుకు అవుతున్నది అని చెప్పి మనం ఒకటి క్లియర్ కట్గా మాట్లాడితే ఈ స్పీడ్ చూడండి. కాన్పూర్, బరేలీ, మొరాదాబాద్, వారణాసి, దాని తర్వాత బరాబంకి,
వాయిలెంట్ కటకట్ స్ప్రెడ్ అయిపోయింది. మళ్ళీ దీని మీద ఒక నరేటివ్ బిల్డ్ అవుతుంది. ఎట్లనంటే ఒక మైనారిటీల మీద అత్యాచారాలు అవుతున్నాయి భారతదేశంలో. ఇట్లా మొత్తం ఎవరు చిన్నరాబోయానంటే అవుట్ సైడ్ ఎలిమెంట్స్ కనిపిస్తారు, ఎస్పెషల్లీ బరేలీలో. మరి ఈ నరేటివ్స్ మొత్తం దేశం మొత్తం స్ప్రెడ్ అయ్యే పాకుతూ ఉంటాయి. ఈ అవుట్ సైడర్లు ఎవరు? యూపీ ఇంటెలిజెన్స్ మొత్తం ఇది గ్యాదర్ చేసిన తర్వాత ఒక్కొక్కడు బద్దలు వల్ల కొట్టుడు మొదలెట్టింది. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా కులేయాం ధమ్కీ అని అనొద్దు కానీ వార్నింగ్ ఇచ్చి పడేసిండు డైరెక్ట్గా. ఏందనంటే ఈ గజ్వాహే హింద్ ఎవరైతే డ్రీమర్స్ ఉన్నారు కదా, కలలుగా అంటారు కదా, వాళ్ళని లాద్దాన్ని నరకంలోకి పంపిస్తా, జానుంలోకి పంపిస్తా అని చెప్పి క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చిండు. ఫ్యూచర్ జనరేషన్స్ ఏవైతే ఉంటాయి చూడు బిడ్డ మీ అందరివి, అవి ఒకటి కాదు 2 కాదు 3-4 సార్లు ఆలోచించి దంగలు చేయాలి, మళ్ళీ ఒకసారి చేయాలని అంటే నేను క్లియర్ కట్గా వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పిండు. ఈ ప్లాంట్ కాన్స్పిరసీసు, ఈ అడ్డమైన స్లోగన్స్, మీ దేవుడు మీకు ఇష్టం రా భయాన్లో అందులో లొల్లేమున్నది. సడన్గా నువ్వు పర్మిషన్లు తీసుకో, బోర్డులు పెట్టుకో, అంతేగాని నువ్వు పర్మిషన్లు తీసుకోకుండా బోర్డులు పెట్టుకుంటేనే అరెస్ట్ చేస్తారు ఎవడన్నా, ఆబ్వియస్గా కదా అది. సో ఇప్పుడు నా దేవుడు నాకు ఇష్టం, నీ దేవుడు నీకు ఇష్టం, నీ దేవుడిని నువ్వు ప్రేమించుకో, అది కూడా నాకు ఇష్టమే. కాకపోతే నీతో నాకేం ప్రాబ్లం అంటే నా దేవుడిని నేను ప్రేమిస్తా అంటే లే, నువ్వు నా దేవుడినే ప్రేమించు అని అంటావు, నా మతాన్నే ప్రేమించని అంటావు చూడు, పంచాయతీ ఆడ మొదలవుతుంది, నీతో మొదలవుతుంది. ఇది కట్టర్పంతి అంతే ఎవరితో ఉంటుంది, సపోర్ట్ 2 చేతులతో రావాలి కదా. ఫస్ట్ ఎవడు మొదలెడతాడు? నువ్వు జై శ్రీరామ్ అనొద్దు, బట్ నేను మాత్రం ఏమైనా వేసుకుంటా, ఆడికేని మొదలవుతుంది కదా కంప్లీట్గా. ఈ ప్లాంట్ కాన్స్పిరసీస్ అన్ని ఈడికేని మొదలవుతున్నాయి. కాకపోతే అక్కడ నడుస్తుంది యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం రా. అన్అపాలజెటిక్ ఉంటాడు ఆయన, పిచ్చ క్లారిటీలు ఉంటాడు ఆయన, డైరెక్ట్గా గడపార దించేస్తాడు, ఇలయమలయని అడగడు ఆయన. ఆలోచిస్తే ఇప్పుడు లీగల్ యాక్షన్ ఏమేమైందిరా అంటే 1700 మంది మీద కేసులు ఐడెంటిఫై చేసిర్రు, 39 మందిని అరెస్ట్ చేసిర్రు, ఎఫ్ఐఆర్లు బుక్ అవుతున్నాయి, 39 మంది అరెస్ట్ అయినరు, జ్యుడిషియల్ కమిషన్ సంబల్ ఇంకా అదర్ డిస్ట్రిక్ట్లలో పెట్టేసిండ్రు, హార్డ్ యాక్షన్ దిగింది. రూల్ ఆఫ్ లాని ఎవడన్నా బ్రేక్ చేస్తానంటే, మాప్ పవర్ ఎవడన్నా నాటకాలు చూపిస్తానంటే బద్దలు వలగొట్టరు అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ క్లియర్ కట్గా చెప్పేశారు. యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు 2017 నుంచి తీసుకుంటే ఫ్రెండ్స్, సుమారు 90% పైగా ఈ దంగలు ఏవైతే ఉంటాయో తక్కువైనాయి. ఈ స్విఫ్ట్ క్రాక్ డౌన్ అంటాం చూడు, రప్పని కొట్టిపడేస్తాడు. ఇట్లాంటివన్నీ పెద్దగా ఫ్లేరప్ కానియాడు. ఎందుకు కానియాడు అని అంటే లా అండ్ ఆర్డర్ మీద ఆయనకు పట్టున్నది, ఇంటెలిజెన్స్ మీద కూడా మొత్తం గ్యాదర్ చేసుకుంటూ ఉంటాడు. గ్రాస్ రూట్ లీడర్, కింద భూమికి క్షేత్రానికి అంటుకొని పనిచేస్తాడు యోగి ఆదిత్యనాథ్ గారు. ఉత్తరప్రదేశ్లో ఏదైతే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తానని అంటాడో 2017 తర్వాత మనం అందరం చూసినాం. అలానే సీదా పరేడే చేపిస్తారు వాళ్ళు, సీదా బుల్డోజర్ బాబా అనే పేరు ఊకనే రాలే. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ వైలెన్స్ ఏదైతే తర్వాత అవుతుంది చూడు, దాన్ని కంట్రోల్ చేయకపోతే అది ఇంకా రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీస్తుందా లేదా ఫ్రెండ్స్. యోగి మోడల్లో మనం తీసుకుంటే 0 టాలరెన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇట్లాంటివన్నీ. ముందే ఎఫ్ఐఆర్లు బుక్ అయిపోతాయి. నువ్వు నాటకాలు చేస్తానంటే ఎవడైతే నాటకాల రాయుడులు ఉంటారు కదా, వాళ్ళందరినీ ముందే లోపలికి తీసుకునే ప్రయత్నం చేస్తారు. 0 టాలరెన్స్. ఈ నరేటివ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ప్రొటెస్ట్ అయిన తర్వాత వీటి కంట్రోల్ ఉండదు, దానికంటే ముందే యాక్షన్లు దిగడం మొదలెడతారు. స్ట్రాంగ్ పోలీసింగ్ ఉంటుంది, పోలీసు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, కమ్యూనిటీకి కూడా సిగ్నల్ ఇచ్చేస్తారు, మీకు మస్జిద్లు ఉన్నాయి నమాజ్ చదువుకోనికే ప్రార్థన చేసుకోనికే, అంతేగాని ఆడికైనా రాళ్ళు పడ్డా ఆడికైనా రాజకీయాలు చేసినా మళ్ళీ ప్రార్థనా స్థలాలను కూడా గట్లనే ట్రీట్ చేయాల్సి వస్తుంది అని అన్న ఒక క్లియర్ కట్ మెసేజ్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది యాంటీ మైనారిటీ ఎట్లయితుంది? ఇప్పుడు మైనారిటీ ఖత్తరమే ఉన్నారని చెప్పి నరేటివ్ నడుపుతారు, ఇది మైనారిటీలో ఎట ఖత్తరమే ఉన్నారు నాకు ఒక మాట చెప్పు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది లా అండ్ ఆర్డర్కి కంట్రోల్ చేయడానికి నడుస్తున్న ప్రక్రియ. నువ్వు ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళిపోతే పంచాయితీ ఉండదు కదా, నువ్వు ప్రార్థన చేసుకున్న తర్వాత నీ దగ్గర మాబు ఉన్నదని తర్వాత నువ్వు లొల్లిపెట్టుడు మొదలెడుతున్నావు. నీకు జిగర్ల దమ్ముంటే నీ హక్కు ఏమైందో నువ్వు కొట్లాడు, నీ హక్కేడ దెబ్బతిన్నదో నువ్వు దాన్ని నిలదీసి అడుగు. నీకు అది చేత కాదు, నువ్వు మంద పెట్టుకొని ఆ మందల ముడి కింద రాళ్ళు పెట్టుకొని ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన పేరుతో అందరూ ఒకటై దాని తర్వాత రాళ్ళు కొట్టడం, దాని తర్వాత దంగలు చేయడం, ఇది మీకు శోభ ఇస్తుందా? నేను ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు క్లియర్ కట్గా ప్యాటర్న్ అర్థమైపోయింది. ఫ్రైడే రాగానే అప్రమత్తంగా ఉంటుంది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా. ఫ్రైడే మీకు ప్రార్థన కోసం ఉన్నాయి తప్ప పరేషాన్ చేయనికే కాదు, ప్రొవొకేషన్ చేయనికే కాదు అని చెప్పి క్లియర్ కట్గా ఉన్నాయి. అగర్ కూడా మాకు ముందే తెలిసిందనంటే ఇక మనం ముందే ఇవన్నిటి న్యూట్రలైజ్ చేస్తాము, ఈ స్లోగన్ ప్రొటెస్ట్లన్నీ మా దగ్గర నడవాయి అని చెప్పి క్లియర్ కట్గా పోలీసు వాళ్ళు కూడా చాలా గట్టిగా నిలబడ్డారు దీని మీద. ఇప్పుడు ఈ నరేటివ్ వెపన్, ఇప్పుడు ఈ స్లోగన్ ఏదైతే ఉందో ఐ లవ్ మా దేవుడు, ఐ లవ్ ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు ఏవైతే స్లోగన్స్ ఉన్నాయో ఇది మీ ప్రేమ అనుకోవాలా, లేకపోతే ఒక నరేటివ్ వెపన్ అని అనుకోవాలా, డివోషన్ అనుకోవాలా? ప్రాబ్లం ఏంటంటే నువ్వు పర్మిషన్ తీసుకో, పెట్టుకో, అంతేగాని నీ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్న తర్వాత అగో మమ్మల్ని సప్రెస్ చేస్తున్నారు అని అంటే కుదరదు. నువ్వు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఫాలో అయినావా?
నువ్వు ప్రార్థన చేసుకోనీకే నీకు పర్మిషన్ అవసరం లేదు. ఎందుకు పర్మిషన్ అవసరం? మేమే ఖిలాఫ్ అవుతాం యోగి ఆదిత్యనాథ్ గారికి. నువ్వు ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకున్నాక దంగలు చేస్తేనే నీ బద్దలు వలగొట్టాలని మేమే రికమెండ్ చేస్తాం. మేమే ఇంకా పిటిషన్లు సైన్ చేసి ఇస్తాం. సో లా అండ్ ఆర్డర్ అనేది ఫస్ట్ రాజ్యాంగబద్ధంగానే జరగాలి. ఏది జరిగినా ఇవాళ యోగి ఆదిత్యనాథ్ గారి నేతృత్వంలో యూపీఎన్ అనేది చాలా పీస్ఫుల్గా ఉన్నది, చాలా హార్మోనీగా ఉన్నది, చాలా స్ట్రాంగ్గా ఉన్నది, చాలా సేఫ్ ఉన్నది. బికాస్ ఆయన లీడర్షిప్ గట్టిగా ఉన్నది. బికాస్ యోగి ఆదిత్యనాథ్ గారిని కేవలం యోగి ఆదిత్యనాథ్ గారు అన్నారు, దేశ్ కా ఉపయోగి అప్నా యోగి ఆదిత్యనాథ్ అంటారు. మామూలుగా ఉండదు. సో మీరందరూ జర ఆలోచించి అడుగులు వేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. పబ్లిక్ పర్సెప్షన్ కూడా జర ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు చేసి అనవసరంగా మీరు బద్నాం కాకుర్రి. బద్నాం అయిన తర్వాత మైనారిటీలు ఖతరమే ఉన్నారని చెప్పి చెప్పకూడదు. భారత్ మాతాకి జై.